సూపర్ ఉందండి, బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా చాలా బాగుంది. ఇందాకనే ఆపరేషన్ రావణ్ చూడడం జరిగింది. అందులో హీరో రక్షిత్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అందులో బాగా నచ్చింది ఏంటంటే వెంకట సత్య గారు ఒక హీరో డైరెక్టర్ అయి ఉండి తన కొడుకు కోసము బాగా శ్రమించి మంచిగా తీశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో సైకో థ్రిల్లర్ అనమాట. చాలా థ్రిల్లింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం దీని గురించి రివీల్ చేయలేం, స్పాయిలర్ కింద అవుతుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే తన ఆలోచనే తనకు శత్రువు అన్నట్టు ఒక పాయింట్తో తీసుకొచ్చారనమాట. దాని ద్వారా తెలిసిపోతుంది సినిమా ఎలా ఉంటుందో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సస్పెన్స్ థ్రిల్లర్లో తీసుకురావడము, రక్షిత్ గారు ఇప్పుడు ఫస్ట్ టైం మంచిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్తో ఉన్న సినిమాని తీసుకురావడం అయితే చాలా బాగుంది. దీనికి మంచిగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే వెంకట సత్య గారు ఆయన కొడుకుని ఎంత పైకి తీసుకురావాలనుకుంటాం కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో తీసుకురావాల్సి వచ్చింది. నాకు దృష్టిలో ఏమంటుంటే అతను మళ్ళీ ఒక సినిమా తీసుకొని ఇలాంటి ఏమన్నా థ్రిల్లింగ్ కానీ ఇంకో జోనర్లో తీసుకురావడం అయితే ఉంటే బాగుంటుందని, ఒక మంచి డైరెక్టర్ దొరుకుతాడని నేను ఒక ఆశిస్తున్నాను. రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా కొంచెం చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇందులో ఇంకోటి మెచ్చుకోవాల్సిందంటే రాధిక గారి క్యారెక్టర్ చాలా బాగుంది అనమాట. నేను అయితే ఎక్కువ రివీల్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే స్పాయిలర్ కిందకి అవుతుంది. ఈ సినిమా వచ్చేసి మనకు సైకో థ్రిల్లరు. అది ఏందో మీరు ఒకసారి థియేటర్లో చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఆయన ఇప్పుడే ఆపరేషన్ రావణ మూవీ చూశాను. తండ్రి కొడుకు ఇద్దరు అదరగొట్టారు. అసలు లాస్ట్ సస్పెన్స్కి మైండ్ బ్లాక్. అసలు తెలుగులో ఇప్పటి వరకు ఇంత సస్పెన్స్ సినిమా రాలేదు. నిజంగా పలాస తర్వాత రక్షిత్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఇలాగే ఆయన చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారు కూడా నా కొడుకుని ఏమాత్రం చూడకుండా సినిమాలో చాలా కష్టపెట్టారు. చాలా బాగుంది నా సినిమా. నిజంగా ఇలాంటి సినిమా చూడడం చాలా బాగుంది సినిమా. హాయ్ అండి, ఇప్పుడే ఆపరేషన్ రావణ సినిమా చూడడం జరిగింది. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అండ్ డైలాగ్స్ కానీ చాలా బాగా రాశారనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి హీరో క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా మన జనాల ముందుకు వచ్చేసింది జూలై 26 మీ అభిమాన థియేటర్స్లో. సో తప్పకుండా చూడండి ఆపరేషన్ రావణ. ఈ సినిమా ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కొనుక్కున్న టికెట్ ప్రైస్కి అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. సో డెఫినెట్గా ఈ మూవీ వాచ్ చేయండి ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఆపరేషన్ రావణ సినిమా సూపర్ ఉందన్న, అసలు చాలా అంటే చాలా బాగుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆపరేషన్ రావణ్ మూవీకి వచ్చాను. సో ఆ మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు యాక్ట్ చేసిన హీరో అయితే మామూలుగా చేయలేదు భయ్య. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా హిట్ భయ్య. మీరు ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వెళ్ళి చూడండి. సూపర్ అంటే సూపర్ భయ్య, మీరైతే మిస్ అవ్వద్దు. సో ఇలాంటి సినిమా మనం మిస్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ మనం మిస్ అయినట్టే. ఆపరేషన్ రావణ్ అనే మూవీ ఇలా తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సో మైండ్ బ్లోయింగ్.